బీఆర్ఎస్ లో జూబ్లీ హిల్స్ బైపోల్ టెన్షన్ నెలకొంది. ఈ 2 రోజులే అత్యంత కీలకమంటోంది బీఆర్ఎస్. రేపు సాయంత్రంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగియనుంది. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని ఇన్ఛార్జీలకు నేతలను ఆదేశించారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఓటర్లకు గుర్తు చేయాలన్నారు. నందినగర్లోని వార్ రూమ్ నుంచి మానిటర్ చేస్తున్నారు కేటీఆర్. నిన్న కొల్లూరు డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు హరీష్ రావు. ఇవాళ ఎర్రగడ్డ డివిజన్లో కేటీఆర్ రోడ్ షో ఉండగా రేపు షేక్పేట్ నుంచి యూసఫ్గూడ వరకు బైక్ ర్యాలీ జరగనుంది. బీఆర్ఎస్ ప్రచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చివరి 2 రోజులు గులాబీ లీడర్ల ప్రచార వ్యూహం ఏంటి? టీఆర్ఎస్ అయితే కొంత టెన్షన్ లో ఉంది. ఎందుకంటే రిజల్ట్ ఎట్లా ఉంటది ఏంటనేది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత ప్రచారం చాలా స్పీడ్ ఉన్నప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా జూబ్లీహిల్స్ లో మోహరించినప్పటికీ కూడా ఒక బీఆర్ఎస్ క్యాడర్ లోను ముఖ్యమైనటువంటి నేతల్లో ఒక టెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మైనారిటీ ఓట్లు ఏ పార్టీకి వెళ్తాయనేది బీఆర్ఎస్ లో జరుగుతుంది. దానికోసం గత విధాల బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ రోడ్ షోలలో గత 10 రోజుల నుంచి చూస్తున్నాం. ఈ రోజు కూడా ఎర్రగడ్డలో కేటీఆర్ రోడ్ షో ఉంది. ఇంకొక వైపు రాజమండ్రి హరీష్ కూడా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతోటి ఒక సమ్మేళనం ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కు అండగా చెప్పుకోతున్నారు. తర్వాత జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు వచ్చి జూబ్లీహిల్స్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇంత చేస్తున్నప్పుడు కూడా ఒక టెన్షన్ అయితే బీఆర్ఎస్ కు ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఈ అంశం పట్ల కొంత మాట్లాడుకుంటున్నారు. సో చాలా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ కు చాలా అత్యంత కీలకంగా నేతలు అయితే చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. బయటికి సర్వే రిపోర్ట్లు చెప్తున్నప్పటికీ కొంత అంతర్గతంగా బీఆర్ఎస్ లో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైనటువంటి అభ్యర్థి ఉన్నారు. మాగంటి గోపినాథ్ భార్య అభ్యర్థిగా ఉన్నప్పుడు కూడా ఏదన్నా పరిస్థితి చేజారితే ఎలా ఉంటుంది? ఎందుకంటే సిట్టింగ్ స్థానం టీఆర్ఎస్ కు. ఇంకొక వైపు గతంలో మనం చూసిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, ఆ తర్వాత జరిగినటువంటి 3 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడు లేనట్టుగా బీఆర్ఎస్ థర్డ్ ఫేజ్ కి వెళ్ళిపోయింది. ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా ఎంపీ సీటు గెలుపొందలేదు. ఆ తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. దీంతో పార్టీ పరిస్థితి ఏందనేది గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చ జరుగుతుంది. ఇట్లాంటి సమయంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా వచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, బీఆర్ఎస్ ఒకవేళ ఏదైనా ఓటమి చెందితే పార్టీ పరిస్థితి ఏందనేది కూడా బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అందుకే కేటీఆర్ ఈ ఎన్నికను చాలా సీరియస్గా తీసుకున్నారు. కాబట్టి ఆయన రోడ్ షోలు నిర్వహిస్తూ తర్వాత ఇంకొక వైపు నందినగర్లో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యమైనటువంటి నేతలు, మాజీ మంత్రులందరినీ కూడా మొత్తంగా జూబ్లీహిల్స్లో మోహరించారు. ఒక 100 ఓట్లకు ఒక ఇన్ఛార్జి చొప్పున ఆయా డివిజన్లకు ఇన్ఛార్జీలుగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ఓటు అడగాలి. మెయిన్గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదన్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఓటర్లను తమ వైపు తిప్పుకున్నటువంటి ప్రయత్నాలు అయితే బీఆర్ఎస్ చాలా సీరియస్గా చేస్తుంది. సమయం దగ్గర పడుతుంది. రేపు సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. ఈరోజు అత్యంత కీలకంగా బీఆర్ఎస్ భావిస్తుంది. కాబట్టి ఓటర్లని మరోసారి కలిసి బీఆర్ఎస్కు ఓటు వేయాలి, కారు గుర్తుకు ఓటు వేయాలనేటువంటి ఒక కోరాలని చెప్పి ఇప్పటికే కేటీఆర్ ఆదేశించారు. ఈరోజు కేటీఆర్ కూడా రోడ్ షో నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఈ కాబట్టి వాళ్లకు దాదాపుగా 40 నుంచి 45% మేర సర్వేల్లో మాకు అనుకూలంగా బయటకు చెప్తున్నప్పుడు కూడా ఒక టెన్షన్ అయితే బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఉంది. కాబట్టి యూసఫ్గూడలో ఇప్పటికే కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. రేపు బైక్ ర్యాలీ కేటీఆర్ నిర్వహించారు. ఇంకొక వైపు షేక్పేటలో కూడా కొంత వాతావరణం బీఆర్ఎస్ కు అనుకూలంగా లేదన్నటువంటి చర్చ జరుగుతుంది. సర్వేలు ఏమున్నప్పుడు కూడా. కాబట్టి రేపు మరొకసారి బైక్ ర్యాలీ నిర్వహించాలి. అక్కడ రోడ్ షో ఇంతకుముందు నిర్వహించారు. కాబట్టి బైక్ ర్యాలీ కూడా రేపు నిర్వహించి అక్కడ నుంచి యూసఫ్గూడ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అక్కడ ఒక బహిరంగ సభను చివరిగా ఒక రోడ్ షో లాంటి సభను కూడా కేటీఆర్ ఆ సభకు అటెండ్ కాబోతున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఉంది. ఇంకొక వైపు బీజేపీ కూడా సీరియస్గా
ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు కూడా ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా, కేటీఆర్ రోడ్ షోలో మాట్లాడినా, లేదంటే హరీష్ రావు మీట్ ది ప్రెస్లో మాట్లాడినా, లేదంటే కల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడినా కాంగ్రెస్గా టార్గెట్గానే మాటల యుద్ధం కొనసాగుతుంది. హామీల మీద ముఖ్యంగా బీఆర్ఎస్ చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. సో ఈ హామీలు అమలు చేయడం లేదన్నటువంటి విషయాన్ని ఓటర్లకు తీసుకువెళ్ళి ఖచ్చితంగా మరోసారి అంటే సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఒక ప్లాన్ తోటి, వ్యూహంతో ముందుకు వెళ్తుంది. అంతకుముందు కేసీఆర్తో సమావేశమైనప్పుడు కూడా ఈ అంశాన్నే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఏంటంటే ఓటర్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి వీటినే కొంత ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది, సో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు జూబ్లీహిల్స్ ఓటర్లకు ఉపయోగపడతాయి, ఇట్లాంటి అంశాల మీద కొంత గ్రౌండ్లోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా దాదాపుగా 44% మీరు అంటే పోయినసారి 16,000 ఓట్లతోటి బీఆర్ఎస్ విజయం సాధించింది. కాబట్టి ఈసారి కూడా అదే స్థాయిలో ఆ పర్సంటేజ్ తోటి మనము గ్రౌండ్లోకి వెళ్తే ఫలితాలు ఉంటాయనేది కేసీఆర్ సలహాలు సూచనలు ఇస్తున్నారు ఎప్పటికప్పటికీ ముఖ్యమైనటువంటి నాయకులకు. కాబట్టి కొంత గ్రౌండ్లోకి వెళ్తే ఫలితం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున మిగతా రాజకీయ పార్టీల కంటే ఎక్కువగా మేము ప్రచారం చేస్తున్నామని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. అందులో భాగంగానే అన్ని డివిజన్లకు ఇన్ఛార్జీలు నియమించుకొని 100 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిగా పెట్టుకొని మొత్తంగా ఒక గ్రౌండ్లోకి అయితే వెళ్తుంది. రేపు సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. కాబట్టి బీఆర్ఎస్లో ముందు నుంచి మేము గెలుస్తామని సర్వేలు అనుకూలంగా ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నప్పటికీ కూడా ఒక టెన్షన్, ఒక ఆందోళన అయితే బీఆర్ఎస్ కేడర్లోనూ బీఆర్ఎస్ ముఖ్య నేతల్లోనూ జరుగుతుంది. ఒకవైపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించడం, మంత్రులంతా కూడా జూబ్లీహిల్స్లో మోహరించడం, మరోవైపు బండి సంజయ్ బీజేపీ నుంచి, కిషన్ రెడ్డి, తర్వాత అటు బీజేపీ కూడా కొంత సీరియస్గా ఓటర్లను కలవడం, ఇట్లాంటి పరిస్థితుల్లో త్రిముఖ పోటీ ఉంటుందా లేదంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా అన్నట్టుగానే ఉంటుందా? ఏదేమైనప్పటికీ కూడా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి. గతంలో జరిగినటువంటి పరిణామాలు ముఖ్యంగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలని గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కొంత ఇబ్బంది అయింది. కాబట్టి ఆ పరిణామాలు మళ్ళీ రిపీట్ కాకుండా, అట్లాంటి రిజల్ట్ రిపీట్ కాకుండా కొంత సీరియస్గా అయితే దృష్టి పెట్టారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా కొంత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ మీద దృష్టి పెట్టి నాయకులతో మాట్లాడుతూ తర్వాత ప్రచారం కొంత స్పీడప్ చేస్తూ గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ వస్తున్నాం. కేటీఆర్ కొంత సీరియస్గా ఫోకస్ చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఓటమి చెందితే ఇందాక మనం చెప్పుకున్నాం కదా అపర్ణ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి అధికారం కోల్పోవడం, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరగడం, ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి అనుకూలమైనటువంటి ఫలితాలు రాకపోవడంతో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కొంత స్థానికంగా ఉన్నటువంటి నాయకులు వెళ్ళారు. సో కాబట్టి రేపు రిజల్ట్ ఏదన్నా ఓటమి కనుక చెందితే బీఆర్ఎస్ పార్టీ కొంత మనుగడ ఇబ్బంది అవుతుంది. రానున్నటువంటి రోజుల్లో పార్టీకి కష్టాలు తప్పవని ముందుగానే ఊహించారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ సిట్టింగ్ స్థానం అనేది బీఆర్ఎస్కు మళ్ళీ అక్కడ గులాబీ జెండా ఎగరవేయాలంటే కొంత సీరియస్గా దృష్టి పెట్టాలి. ఇప్పుడు జరిగేటువంటి ఉప ఎన్నికను ఖచ్చితంగా గెలిచి తీరాలన్నటువంటి ఒక ప్లాన్ తోటి బీఆర్ఎస్ ఉంది. ఒకవేళ రిజల్ట్ తారుమారు అయితే కొంత బీఆర్ఎస్కు ఖచ్చితంగా నష్టాలు వచ్చి తీరుతాయనేది ఆందోళనతో ఉంది. కాబట్టి కొంత సీరియస్గా ఫోకస్ పెట్టి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించడం, ఓటర్లను కలవడం, రేపు సాయంత్రానికి ప్రచారం ముగుస్తుంది. కాబట్టి కొంత వ్యూహంతో ముందుకు వెళ్తే రిజల్ట్ ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అపర్ణ.